మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారోత్సవానికి గడువు సమీపిస్తున్నప్పటికీ సీఎం ఎవరనే విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మహాయుతి కూటమిలో విస్తృత చర్చల తర్వాత ఈ నెల 5న ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏక్నాథ్ సింధే అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర సీఎం పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబైలో రేపు 10 గంటలకు జరిగే శాసనసభాపక్ష సమావేశంలో ఫడ్నవీస్ను బీజేపీ నేతగా ఎన్నుకోవడం లాంఛనమే అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫడ్నవీస్తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ సింధే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మహాయుతి కూటమిలో భాగస్వాములైన బీజేపీ, శివసేన, ఎన్సీపీలు ఎవరికి ఎన్ని మంత్రి పదవులు, ఏ పోర్ట్ఫోలియో అనే విషయమై నిర్ణయం తీసుకుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీకి హోం, రెవెన్యూ వంటి కీలక శాఖలతో పాటు 21 నుంచి 22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ పదవులు కూడా బీజేపీ చేపట్టనున్నట్లు సమాచారం. సింధే సారథ్యంలోని శివసేన 16 మంత్రి పదవులు కోరుతూ ఉండగా పట్టణాభివృద్ధి సహా 12 శాఖలు దక్కనున్నాయి. ఇప్పటికే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తున్న శివసేన చైర్మన్ పదవి కూడా కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఆర్థిక శాఖ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ సహా 9 నుంచి 10 బెర్తులు దక్కనున్నట్లు తెలుస్తోంది.